పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారికపూరితమైన మొరటు అభిప్రాయాలుండేవి. తీసికట్టు చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్థాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియవచ్చింది. ఈ పుస్తకం చివర నేను ప్రఖ్యాత కెనడియన్ పండితుడు విల్ఫ్రెడ్ క్వాంట్వెల్ స్మిత్ వాక్యాల్ని ఉల్లేఖించాను. ఆయన రచనలు నాకు నిరంతర స్ఫూర్తిదాయకాలు. 20వ శతాబ్దపు సవాళ్లను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమ దేశాలు, ఇస్లామిక్ ప్రపంచము కూడా గట్టి కృషి చేయాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లింలు పశ్చిమ సమాజాన్ని, పశ్చిమం సాధించిన విజయాలను అంగీకరించాలని, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లింలను తమకన్నా తక్కువ వారు కాక సమానులుగా చూడాలని అన్నాడు. పాశ్చాత్య నాగరికత, క్రైస్తవ మత ధర్మ శాస్త్రము కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడడం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా 20వ శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని కూడా ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ సెప్టెంబర్ విషాదం అటు పాశ్చాత్యులు ఇటు ముస్లింలు కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేలింది.